కొత్త పశువా? పశువు అనటం కంటే మదమెక్కిన మృగం అనటం మంచిది. జాగ్రత్తగా కట్టించేయమన్నారు దివాన్ గారు. ఎంతటి మృగం అయినా సరే నెల తినకుండా మన కాళ్ళ దగ్గర కుక్కై పడి ఉంటుంది. ఆకలిగా ఉందా? మరి రొట్టె కోసం వెళ్ళలేదే? ఒక చిన్న రొట్టె ముక్క కోసం మన తోటి వాళ్ళతో దెబ్బలాడటం పొరపాటు అనిపిస్తుంది. మరి కొన్ని రోజులు పోతే నీ ప్రాణాలు నిలబెట్టుకోవటమే నీ మొదటి కర్తవ్యం అనిపిస్తుంది. అప్పుడే చేరతావు ఈ కాట్ల కుక్కల కొట్లాటల్లోకి. ఎవరి కోసం వాళ్ళు తాపత్రయపడే బదులు అందరూ కలిసి అందరి కోసం ఈ అన్యాయాన్ని అరికట్టొచ్చుగా. లోకంలో అన్నిటికంటే దారుణమైంది ఆకలి. దాని ముందు అయ్య, అన్న, తల్లి, చెల్లి అందరూ అన్నీ కూడా చాలా తక్కువ అవుతాయి. ఆ నిజం కనిపెట్టే దివాన్ని ఏర్పాటు చేశాడు. దీని కారణంగా బంధాలు, అనుబంధాలు అన్నీ తెగిపోతాయి. అన్యాయాలు, ఆలోచనలు అనేవే అంతరిస్తాయి. ఏ ఇద్దరు కలిసిమెలిసి ఉండరు. పిల్ల చేపలను చంపుకు తినే తల్లి చేప మనస్తత్వం ఏర్పడిపోతుంది ప్రతి ఒక్కడికి. అటు చూడు, అతను మనలో ఖైదీయేగా, అందరిలోకి కండబలం ఉన్నటువంటి వాడు. అందుకే తోటి వాళ్ళని ఎలా దోచుకుతుంటున్నాడో చూడు. అన్యాయాన్ని ఆపటం, మర్యాదగా వాళ్ళ రొట్లు వాళ్ళకిచ్చాయి. వాళ్ళ పేర్లేవి రాయలేదు దీని మీద. ఆహా, దాని మీద నీ పేరు లేదుగా బే. ఆకలి అనేది అందరికీ ఒకటే.